నారాయణ వచ్చాడండి. వచ్చాడా తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసి అన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఎస్ సార్. మీరు సార్ చూసి సరేనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరే లేదు యాదవ న్యూసెన్స్. నారాయుడు, ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా? ఖర్చు అయిపోయి కారు వెనక సీట్లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడివి. ఇవాళ డిక్కీలో దొంగన్నావు. దర్జా తగ్గిపోరా? ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను. సమాజ్ చేద్దామా, తగలబెట్టిద్దామా? ఏం సెక్రటరీ అయ్యా నువ్వు? మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని 100 సార్లు చెప్పాను. ఇప్పటికే వీడి మీద బోల్డ్ ఖర్చు అయింది, మళ్ళీ తగలెట్టడానికి ఒక ఖర్చా? ఎస్ సార్. అయితే దాన్ని అలాగే దాచుంచమంటారా? బాగా పొద్దొయ్యేదాకా మన షెడ్ లో దాసి ఉంచి ఈ శవాన్ని ఆడి మామగారు పక్కలో పడుకోబెట్టి. వాళ్ళిద్దరి మధ్య ఆశ తగ్గడం కదా సార్? అదేనో ఆ డిఫరెన్స్లు ఉన్నాయి గనకే ఈనాడు పక్కలో తొంగోబెట్టి పోలీసులకు ఫోన్ కొట్టు, వాళ్ళు చూసుకుంటారు. మనం సరదాగా అలా షికారినట్టు పరామర్శ చేసి రావచ్చు. ఎస్ సార్. అవును సెక్రటరీ, మనం అనుకున్న పని అయిపోయింది కదా. సావుకారు సొమ్ము ఇచ్చాడా? ఎస్ సార్. బతికుండగా డబ్బు ఇవ్వలేకపోయాడు. పాపం సచ్చి రుణం తీర్చుకున్నాడా ఆ నారాయణ. ఇదేటి సొమ్ము తక్కువ ఉన్నది? కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను. సాయంకాలం సర్దేస్తాను. ఆ ముక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాల. అసలు నేను లెక్కే పెట్టనని నీ ఎదవాలోచన తప్పు కదా. ఇక్కీలో పడుకోబెట్టారు. ఏంటి దున్నారం గారు, గాలి ఎలా మళ్ళింది? భలే వారే, మన గాలి ఎప్పుడు ఇటే. సినిమా కదా చెప్పకండి. ఎంత మాట! తమరి సలహాలేందే సూర్యచంద్రులే కదలరే. నా కోటి పడంత ఎవరయ్యా మీరు? చూడుకున్నాదం, నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోరలా కొట్టించేస్తున్నారని భయమేసి ఈ భట్రాజు మేడం ఎత్తించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భారతం పట్టేస్తాను. ఆహా, ఓహో, పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. అమ్మమ్మ, ఏ పొగండి బాబు, అసలు ఇది పొగట్ట కాదు, ఉన్న మాటే అన్నాను. బుద్ధి వచ్చింది బాబు, బుద్ధి వచ్చింది. పాయింట్లోకి రా. పంచదార మీద కంట్రోల్ తీసేశారు. నీ కాడ 10,000 బస్తా స్టాక్ ఉండిపోయింది. రేటు పడిపోద్దని భయం వేసి వచ్చావు, అవునా? మహాప్రభు, ఎంత గొప్ప మేధావులిహా. సినిమా కథలు చెప్పొద్దన్నా. పాయింట్లోకి రా, పాయింట్లోకి రా. అదే, నా దగ్గర స్టాకు చెల్లేదాకా బజార్లోకి పైనుంచి బస్తాలు తెగ్గకూడదు, అంతేనా? అవును బాబు. దానికి ఏముందండి, అలాగే సమ్మెలు చేయించో, జైల్లో పెట్టించో, ఓడలు ముంచో 1 నెల ఆపుతాను చాలా. చాలు బాబు. ఈ బిజినెస్ లో మీకు 7 లక్షల దాకా మిగులుద్ది అనుకుంటా. అమ్మమ్మ, అంత లేదండి. అదిగో మళ్ళీ సినిమా కథలు. లాభం కావాలంటే కొంత ఖర్చు అవుద్దండి. నేను ఎక్కువ అడగట్లేదు, ఓ 2.5 ఇప్పించండి, పనులు సరిపోతుంది. బాబు, పిల్లల వాడిని. సరే అలా కానివ్వండి. రేపు తెల్లారేటప్పటికి మార్కెట్ లో స్టాక్ తెప్పించి అమ్మించేస్తాను. 4 మురిగిపోతాం. వద్దు బాబు, తమ చిత్తం. సరేనా? సెక్రటరీ, మనోడు 1 లక్ష అడ్వాన్స్ ఇస్తాడు, ఉంచుకో. హలో హలో, ఏ ఊరు బాగుంది? గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి. వద్దులేండి, గోళ్ళకి చెవులు ఉంటాయి. ఎవరాలు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ. చెప్పండి. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాల్ తీయించేస్తానండి. నాదే? మందే కాదండి, ఒకడదే. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఉన్నారండి. వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా శలామణి అయిపోతున్నారు.
కానీ వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాదండి, వాళ్ళిద్దరిని ఎడగొట్టారు. సెపరేషన్ కేసు అన్నమాట. వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నాడండి. ఆడు అసలు కొడుకు కాదండి, ఆడికి మెడికల్ కాలేజ్ సీట్ కావాలండి. ఎంత అవుద్ది? చెబుతాను, అంతేనా? అంతేనంటే మరొకటి ఉందండి. ఆడుకో మేనమా ఉన్నాడండి, ఈడు డాక్టర్ ఆడికి ఇష్టం లేదండి. ఆడు కాలు తీయించాలండి. కాలు కాదండి, మట్టై చేయించేసాం అనుకోండి, ఎంత అవుద్ది? ఓ అంతేనా? అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి. అవి నా సొంత విషయాలు అనుకోండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి, ఆడు నా సోయనో బావమరిది. ఆడిని దించేసి నన్ను నా సీటుకి ఎక్కించాలండి, ఎంత అవుద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయండి. ముందు దీని రేటు తేల్చండి. సెపరేషన్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, ప్రెసిడెంట్ సీట్కి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, మర్డర్కి కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి సెపరేషన్కి మర్డర్కి ఎంత అవుద్ది, ఓల్ మొత్తం ఓల్ చేయాలని ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమనుందా? ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. మీరు 100కి 2 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఇదంతా అర్రీబూరిగా తెలిసి వ్యవహారం కాదు. రేటు లిస్ట్ చూసి చెప్తాను. సెక్రటరీ, చూడు, ఇతను నిజంగా బిజినెస్ మీద వచ్చాడా లేక మన రోజులు ఏమన్నా కూపీ లేగి బాగా కన్నే చూడు. ఏమన్నా అనుమానం తగిలిందా డిక్కీలో నుంచి? ఎస్ సార్. మా సెక్రటరీ మారుతా అండి. ఒక తాళి తెంచేయడం అంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత మానేదండి నా అలాంటి మనిషికి. పాపం మనసు పాడ ఈ రాత్రికి తమ నిద్ర పట్టదండి. అంతే కదండి మరి. జోగినాథం అయ్యా, ఆ రేటు విషయం ఓ లకారానికి తగ్గదండి. ఒక లకారం అవుతుందని సర్లేవయ్యా, విన్నాగా. సరే, చిత్రం ఒప్పుకున్నారండి. అంటే ఈ రేట్ నేను టెంపరీగా చెప్పానండి. పని అంతా పూర్తయ్యాక ఫైనల్ గా ఫిక్స్ చేసుకో. పోనీ అలా చేసుకుందాం అండి. బాబు గారు, అయ్య బాబు అలా చూసారేటండి? ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? పెద్ద ఆఫీసర్ గారు భార్య, 2 పిల్లలు. అలాగా, ఏదో డాన్స్ రకంగా ఉంటే ఏమిటి అని. బాగుందండి దీని సిగదరగా. ఆఫీసర్లు పిల్లలు డ్యాన్స్ చేయకూడదేటండి? కళాపోషణ పొద్దుత్మాను తిందొంగుంటే ఇక గొడ్డుకి మడిసికి తేడా ఏటుంటదండి? ఓ ఆట ఓ పాట. నా మటుకు నాకు కళ అంటే వల్లమాలనే పేణం అండి. అంచేతే డ్యాన్స్ కోసం సెపరేషన్ గా ఓ డిపార్ట్మెంటే పెట్టేశాను. సెక్రటరీ బొండాలి. ఉండండి బాబు, ఉండండి, రండి. ఉండండి ఉండండి ఉండండి. ముందు చీరలు చీరలు